మనం ఎదుటివారికి ఏదైనా ఒక విషయం చెప్పాలంటే వాళ్లకు అర్థమయ్యే భాషలో చెప్తే అది వాళ్లకు అర్థమవుతుంది, మనకు మంచి ఫలితాన్ని ఇస్తుంది అనడానికి ఒక ఉదాహరణతో ఈరోజు మోటివేషన్ స్టోరీతో మీ ముందుకు వచ్చాను. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం డిపి స్టోరీ టైం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక రాజు తనకు బాగలేదు, తన జాతకం బాగలేదు అనుకుని తనకు తానుగా మదన పడుతూ ఉంటాడు. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న జ్యోతిష్యులందరినీ రప్పిస్తాడు, తన జాతకం గురించి చెప్పంటాడు. అందుకు ఒక జ్యోతిష్యుడు రాజుతో చెప్తాడు, నీకన్నా ముందు నీ భార్య పిల్లలందరూ చనిపోతారు, నువ్వు ఒంటరివాడు అయిపోతావు. ఈ రాజ్యం అంతా కూడా ఎప్పుడైతే నీ భార్య పిల్లలు చనిపోతారో నువ్వు అయోమయంలో పడిపోతావు, ఈ రాజ్యం అంతా చీకటిమయమైపోతుంది, నీ రాజ్యం నీ వంశం దీంతో పోతుంది అని చెప్పి చాలా కఠినంగా చెప్తాడు. వెంటనే ఆ రాజు కోపం వస్తుంది. నన్ను ఒంటరివాణ్ణి చేస్తావా, నా రాజ్యం నాశనం అయిపోతుందా అని చెప్పి వెంటనే సైనికుల్ని భటులను పిలిచి ఎత్తుకోపోయి చెరసాల్లో బంధించండి అని చెప్పి ఆర్డర్ వేస్తాడు. వెంటనే ఇంకొక జ్యోతిష్యుడు వస్తాడు. జ్యోతిష్యుడు వచ్చినప్పుడు ఆలోచిస్తాడు, అరే అతనికి చెరసాల శిక్ష విధించారు, మనం మంచిగా చెప్పకపోతే ఈ రాజు మనల్ని కూడా ఏదో ఒకటి చేస్తాడని చెప్పి తను చెప్పడం మొదలు పెడతాడు. రాజా, మీ జాతకం అమోఘంగా ఉంది, ఈ రాజ్యాన్ని మీరు మీ తుది శ్వాస ఉన్నంత వరకు ఎలా పోతారు, దీన్ని తుది శ్వాస ఉన్నంత వరకు వెలుగులోకి తీసుకుని రాబోతారు, మీ వాళ్ళకన్నా మీరు ఆరోగ్యంగా ఆ ఐశ్వర్యంతో ఆయుష్తో జీవించబోతారు, మీ వాళ్ళ యొక్క జ్ఞాపకాలు మీకు ఎల్లప్పుడూ తోడు ఉంటుంది, మీరు ఈ రాజ్యాన్ని చాలా బాగా పరిపాలించబోతారని చెప్పి శత విధాలుగా అతన్ని రాజుని బాగా పొగుడుతూ, మీరు ఒంటరి పరిపాలన చేసినప్పటికీ ఈ రాజ్యం ఒక రేంజ్కి వెళ్ళబోతుంది, ప్రజల మధ్య మీ పేరు మార్మోగుతుంది, చరిత్రలో మీ పేరు నిలిచిపోతుంది అని చెప్పి చెప్పడం మొదలు పెడతాడు. వెంటనే రాజు సంతోషించి అతనికి 1,00,000 వరహాలు ఇచ్చి బాగా సత్కారం చేస్తాడు. అప్పుడు మంత్రి రాజును అడుగుతాడు, ఇద్దరు చెప్పిన దాంట్లో సందేశం ఒకటే కదా, సారాంశం ఒకటే కదా, మరి అతన్నేమో చెరసాలలో వేశారు, ఇతన్నేమో 1,00,000 వరహాలతో సత్కరించారు, కారణం ఏమని అడిగితే ఇతను చెప్పిన విధానం ఆ విధంగా ఉంది అంటాడు. నిజం, మనం ఎదుటివారికి ఏమైనా సమాధానం ఇచ్చేటప్పుడు వాళ్ళకు అర్థమయ్యే రీతిలో వాళ్ళకు కావాల్సిన రీతిలో చెప్పగలిగితే ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాం.